వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమద్దేవి భాగవతంలోని మొదటి స్కందంలోని 20వ అధ్యాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వ్యాసుడు సరస్వతీ నదీ తీరమున నివసించుట, శంతనుని కథాప్రసంగమునందు భీష్ముని ద్వారా కాశీరాజు యొక్క కన్యలను అపహరింపబడుట, చిత్రాంగదుని మరణము, విచిత్ర వీర్యుని వివాహగాథ, వ్యాసుని ద్వారా సంతానోత్పత్తి ప్రసంగము. ఈ అధ్యాయంలోని ఈ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఋషులు అడుగుతున్నారు, సుఖదేవుడు పరమసిద్ధిని పొంది వెళ్ళిపోయిన తర్వాత దేవశిరోమణి అయిన వ్యాసుడు ఏం చేశాడు? దయచేసి దీనిని విస్తృతంగా మాకు తెలపండి అని అడిగాడు. దానికి సూతుడు ఈ విధంగా చెప్తున్నారు. అసితుడు, దేవలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు మొదలగు అనేక మంది శిష్యులు వ్యాసుని వేదాభ్యాసమును చేస్తూ ఉన్నారు. వారందరూ గురువు ఆజ్ఞను స్వీకరించి భూమి మీద ధర్మమును ప్రచారం చేయటానికి వెళ్ళిపోయారు. పుత్రుడైన సుఖదేవుడు అంతరిక్షానికి వెళ్ళిపోయాడు. ఇదంతయు చూచిన వ్యాసుని మనసు శోకమేఘములు ఆవరించాయి. ఆయన కూడా చెట్టు నుండి వెళ్ళిపోవటకు ఆలోచింపసాగాడు. ఇంతలో ఆయనకు నిషాద కన్య పుణ్యవతి తల్లి యగు సత్యవతి జ్ఞాపకం వచ్చింది. ఆమె అతనిని గంగాతీరమునందు వదిలిపెట్టి ఉంది. అప్పుడు ఆమె మిక్కిలి దుఃఖముతో వ్యాకులతకు లోనై ఉంది. తల్లి సత్యవతి యొక్క దీనదశను స్మరించి మహాతేజస్వి మునివరుడైన వ్యాసుడు ఆ పర్వత శిఖరమును వదిలి తన జన్మభూమికి వచ్చాడు. పుణ్యమయి అగు తల్లి ఎక్కడికి వెళ్ళింది అని నిషాదులను అడిగాడు. ఆ కన్య రాజైన సంతనునకు అప్పగించబడింది అని వారు బదులిచ్చారు. ఆ తర్వాత దాసరాజు ఆనందంతో వ్యాసునకు అతిథి సత్కారాలు గావించాడు. తదుపరి వ్యాసుడు సరస్వతీ నదీ తీరము యొక్క రమ్య తీరమునందు ఆశ్రమాన్ని నిర్మించుకొని అతడనే నివసించసాగాడు. తపస్సు ప్రారంభమైంది. రాజైన శంతనుడు మహాప్రతాపశాలి. అతడు సత్యవతీ గర్భము నుండి 20 కుమారులకు జన్మనిచ్చాడు. వనవాస జీవితమును గడుపుచూ కూడా వ్యాసుడు ఆ 20 కుమారులను సోదరులుగా భావించి సుఖించుచూ ఉన్నాడు. మహారాజైన సంతనుడు ప్రథమ పుత్రునకు చిత్రాంగదుడు అని పేరు పెట్టాడు. శత్రుదమనుడుకు చిత్రాంగదుడు సాటిలేని శౌర్యవంతుడు, సకల శుభలక్షణ సంపన్నుడు. రెండవ కుమారుని పేరు విచిత్ర వీర్యుడు. అతనిలో కూడా సమస్త గుణములు విద్యామానములై ఉన్నాయి. వారిని చూచి తండ్రి అపారమైన ఆనందాన్ని కలుగుతూ ఉండేది. రాజైన సంతనునకు అందరికంటే పెద్దవాడైన భీష్ముడు మహాపరాక్రమశాలి. అతనిలో అపారమైన శక్తి ఉంది. సత్యవతీ కుమారులైన చిత్రాంగద, విచిత్ర వీర్యులు కూడా భీష్మునితో సమానమైన బలవంతులు. సర్వలక్షణ సంపన్నులైన తన 3 పుత్రులను చూచి మహానుభావుడైన సంతనుడు తనను దేవతలను కూడా అజేయుడని తలుచుచూ ఉన్నాడు. కొంతకాలము తర్వాత మహారాజు అయిన సంతనుడు స్వర్గస్థుడయ్యాడు. మానవుడు తన పాత వస్త్రమును వదిలిపెట్టినట్లు మహారాజు కూడా జీర్ణమైన తన శరీరాన్ని పరిత్యజించాడు. సంతనుడు స్వర్గస్థుడవగా అతని అంత్యక్రియల విధి విధానమును నిర్వహింపబడ్డాయి. అనేక విధములైన దానములనిచ్చారు.
తదుపరి పరాక్రమవంతుడైన భీష్ముడు స్వయంగా రాజపాలనను స్వీకరించగా చిత్రాంగదుని రాజును చేశాడు. సత్యవతి కుమారుడైన చిత్రాంగుడు మిక్కిలి పరాక్రమవంతుడే కాక పుణ్యాత్ముడు. బలాభిమానియాగు ఆ వీరుడు శత్రువుల మీద విజయాన్ని పొందాడు. ఒకనాటి విషయం అది. మహారాజా అయిన చిత్రాంగదుడు విశాల సైన్యమును వెంటబెట్టుకొని వనాలకు బయలుదేరాడు. చిత్రాంగదుడు మార్గమధ్యమున నుండగా చిత్రాంగదుడు అని పేరు గల గంధర్వుడి అతడిని చూశాడు. ఆ నరేంద్రుని ఎదుటే భూమి మీదకి దిగాడు. అతడు రథమును అధిరోహించి ఉన్నాడు. చిత్రాంగద మహారాజు, చిత్రాంగదుడను పేరు గల గంధర్వుడు ఇరువురు సమానమైన బలశాలురు, పరాక్రమవంతులు. తదుపరి వారిరువురు కురుక్షేత్రమును అని పేరు గల స్థలమునందు భయంకరమైన యుద్ధం చేయసాగారు. 3 సంవత్సరముల యుద్ధం జరుగుతూనే ఉంది. చివరకు రాజైన చిత్రాంగదుడు ఆ గంధర్వుని చేతిలో మరణించి స్వర్గవాసి అయ్యాడు. సమాచారం తెలుసుకొని భీష్ముడు అతనికి శ్రాద్ధాది కర్మలను నర్చాడు. తదనంతరము ఆయన విచిత్ర వీరునకు రాజసింహాసనమును అప్పగించాడు. మంత్రులు, మహానుభావులైన గురువులు సత్యవతిని ఓదార్చారు. 2వ కుమారుని రాజాభిషేకము కూడా జరిగింది. దీనివల్ల తల్లి శోకతత్వమై కూడా సంతుష్టురాలయ్యింది. సత్యవతి కుమారుడకు విచిత్ర వీరుడు యువకుడయ్యాడు. భీష్మునకు తన చిన్న తమ్ముడి వివాహం గురించి ఆలోచన మొదలయ్యింది. కాశీరాజునకు 3 కన్యలు ఉన్నారు. వారందరూ శుభలక్షణ సమన్వితులు. ఆ రాజు స్వయంవరమును ప్రకటించాడు. సభామధ్యమమునకు కుమార్తెలను రావించాడు. కన్యలను వారి ఇచ్ఛానుసారము వరింపవలనని షరతులు విధించాడు. 1000 కొలది రాజులు, రాకుమారులు ఆహ్వానించబడ్డారు. లబ్ధ ప్రతిష్ఠులకు రాజులు అతడుకు వచ్చి ఉన్నారు. మహాతేజస్వి అయిన భీష్ముడు రథమున అధిరోహించి ఆ స్వయంవరానికి వెళ్ళాడు. అతడు రాజులందరినీ ఓడించి బలముగా ఆ రాకుమార్తెలను 3 తీసుకుని వెళ్ళాడు. మహారథి భీష్ముడు మిక్కిలి తేజ సంపన్నుడు. తన బాహుబలము చేత సకల నరేషులను జయించిన తర్వాత ఆ కన్యలను తీసుకుని హస్తినాపురానికి వెళ్ళాడు. భీష్ముడా సౌందర్యవంతులకు కన్యలను తల్లులుగా, సోదరీమణులుగా, పుత్రికలుగా భావించాడు. వారిని తెచ్చి వెంటనే సత్యవతికి అప్పగించాడు. జ్యోతిష్యులు, వేదపారంగతులు, పండితులైన బ్రాహ్మణులను పిలిచి శుభముహూర్తము తెలుపమని వారిని ప్రార్థించాడు. వివాహానికి కావలసిన సామాగ్రినంతయు పోగు చేశాడు. చిన్న సోదరుడు ధర్మాత్ముడకు విచిత్ర వీరునకు ఆ కన్యలతో వివాహం జరిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడు ఆ 3 మిగుల సౌందర్యవతి పెద్దదైన కన్య సిగ్గుతో భీష్మునితో ఈ విధంగా పలికింది. ధర్మమును తెలిసినవాడా, నీవు కురువంశమునందు ప్రతిష్ఠుడమైన పురుషుడవు. నీ వంశమును దేదీప్యమానముగా చేసుకున్నావు. గంగానందన, నేను నా మనసులో సాల్వుడను రాజును స్వయంవరముగా వరించాను. ఆ నరేశుడు నా యందు ప్రేమ విహ్వలుడయ్యాడు. అందువలన అతడు కూడా నా చిత్తమును నన్ను వరించాడు. పరంతప, ఇప్పుడు ఈ కులాచారమును అనుసరించి దయచేసి సముచిత రీతిని జరిపించండి. భీష్మ, నీవు ధర్మాత్మలలో కూడా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నావు. సాల్వుడు మొదట నన్ను వివరించినను నీవు శక్తిశాలివి కనుక నీ ఇచ్చ వచ్చినట్లు చేయము అని అన్నాడు. సూతుడు మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారు. ఇట్లా ఆ కన్య చెప్పగా కురునందనుడైన భీష్ముడు వృద్ధ బ్రాహ్మణులను, మంత్రులను, తల్లి సత్యవతిని ఇప్పుడేమిటి కర్తవ్యము అని సంప్రదించాడు. స్వయముగా తను ధర్మ వైశిష్ట్యమును తెలిసినవాడు అందరి అనుమతిని పొంది ఆ కన్యతో అతడు పలికాడు. వరానన, నీవు స్వేచ్ఛగా వెళ్ళవచ్చును. అప్పుడు భీష్మునితో సెలవు గైకొని ఆ కన్య సాల్వుని దగ్గరికి వెళ్ళింది. తన మనోభీష్టమున ఆ రాజునకు స్పష్టముగా తెలిపి ఇట్లు పలికింది. మహారాజా, నీ యందు నా మనసు రమించుచున్నది.
అందువలన నేను ధార్మికముగా భీష్మునితో అనుమతిని పొంది వచ్చాను. ఇప్పుడు నీ సేవకై ఇచ్చడికి వచ్చాను. నన్ను వివాహం చేసుకో. నరశ్రేష్ఠ, నేను నీ ధర్మపత్నిని. నిన్ను నా హృదయమునందు నిలుపుకొంటిని. నీ హృదయము కూడా నాచే నిండి ఉన్నది. ఇది నిశ్చితమైన విషయము అని చెప్పిందనమాట అంబ. దానికి సాలుడు అంటున్నాడు, సుందరి, నీ ఎదుటనే భీష్ముడు నిన్ను చేకొని రథమును కూర్చోబెట్టుకున్నాడు. నా ఎదుటనే భీష్ముడు నిన్ను చేకొని రథమునందు కూర్చుండబెట్టుకున్నాడు. అందువలన నేను నిన్ను పత్నిగా చేసుకోలేను. ఇతరులచే వదిలిపెట్టబడిన కన్యను వివాహం చేసుకొను బుద్ధిమంతుడెవడుంటాడు? భీష్మునకు నీ యందు మాతృభావన ఉన్నప్పటికీ నీవు అతని దగ్గరే ఉంటివి కదా, కనుక నాతో నీ వివాహము జరుగుట అసంభవము అని అన్నాడు. అప్పుడు ధీమంతుడగు శాల్వుని చేత తిరస్కరింపబడిన ఆ కన్య విలవలలాడుతూ తిరిగి భీష్ముని వద్దకు వచ్చింది. కన్నీరు కార్చుచూ ఇట్లు పలికింది, వీరవర, నీతో వదిలిపెట్టబడిన దానినని శాల్వుడు నన్ను స్వీకరించలేదు. మహానుభావ, నీవు ధర్మస్వరూపుడవు. నీవు నన్ను నీ దాసిగా చేసుకో. లేని ఎడల నేను ఈ శరీరమును పరిత్యజిస్తాను అని చెప్పింది. అప్పుడు దానికి భీష్ముడు అంటున్నాడు, సుందరి, నీ హృదయమున పరపురుషుడు నిండి ఉన్నాడు కనుక నీవిట్లు స్వీకరింపబడుదువు. నీవెట్లు స్వీకరింపబడుదువు? కళ్యాణి, నీవిప్పుడు నిశ్చితముగా నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోమ్ము అనే చెప్పాడు. శాల్వుని వలన పొందిన సమాధానమే భీష్ముని వలన కూడా పొంది ఆ కన్య అడవులకి వెళ్ళిపోయింది. అతడు ఒక పరమ పవిత్రమైన నిర్జర స్థలమున తపమాచరించసాగింది. అతడు రాజుగు విచిత్ర వీరునికి ఆ ఇరువురి కన్యలతో వివాహం జరిగింది. కాశీరాజు కుమార్తెలైన ఆ ఇరువురి కన్యలు అనుపమ సౌందర్యవతులు. ఒకరి పేరు అంబాలిక, రెండవ పేరు అంబిక. ప్రతాపవంతుడగు విచిత్ర వీరుడు ఆ ఇరువురు భార్యలతో వివిధములుగా భోగ విలాసాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఇంటిలో, మరొకప్పుడు ఉపవనమునందు వారితో విహరించుతూ ఉన్నాడు. 9 సంవత్సరముల వరకు మహారాజు అయిన విచిత్ర వీరుడు తనకు అనుకూలవంతులకు ఆ ఇరువురితో విలాస జీవితాన్ని గడిపాడు. ఇంతలో అతనికి క్షయరోగం ప్రాప్తించింది. తదుపరి అతడు మరణించాడు. కుమారుడు చనిపోగా సత్యవతికి అంతులేని దుఃఖం కలిగింది. ఆమె ఆజ్ఞతో మంత్రులను విచిత్ర వీరునకు శ్రాద్ధాది కర్మలను నిర్వహించాడు. ఏకాంతమనందు సత్యవతి మిక్కిలి దుఃఖితురాలై భీష్మునితో ఈ విధంగా ఉంది, మహాభాగ్యశాలి వగు కుమార, నీవు నీ తండ్రి శంతనుని రాజభారమును నిర్వహించు. దానికి తోడు వంశమును రక్షించు. దాని వలన యాయాతి యొక్క వంశము నశించకుండా ప్రయత్నించు అని చెప్పిందనమాట. దానికి భీష్ముడు అంటున్నాడు, తల్లి, నేను తండ్రి గారి కొరకు ప్రతిజ్ఞ చేశాను. దానిని మీరు కూడా విని ఉన్నారు కనుక నేను రాజ్యమును పరిపాలించను, వివాహాన్ని చేసుకొనను అని చెప్పాడు. అని సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు అన్నమాట. ఇది వంశపరంపరమన ఎట్లు కొనసాగును అని చింతతో సత్యవతి వ్యాకులతకు లోనయ్యింది. రాజు లేని ఈ తరుణమున నేను అకర్మణ్యురాలినై ఉన్నచో సుఖముగా నిన్ను ఆ ఆశ ఏది అను కనిపించదు అని దుఃఖించుచూ ఉంది. అప్పుడు భీష్ముడు ఆమెతో, తల్లి, నీవు శోకాన్ని వదిలిపెట్టి విచిత్ర వీర్యుని క్షేత్రము నుండి పుత్రుని జన్మింపచేయుటకు ప్రయత్నించుము అని చెప్పింది. భీష్ముని మాటలు విని సత్యవతి శుద్ధాత్మకుడకు తన పెద్ద కుమారుడైన వ్యాసుని మనసులో తలుచుకుంది. స్మరించిన తోడనే వ్యాస మహర్షి అతడు కీర్తించాడు. భీష్ముడు వ్యాసుని పూజించాడు. సత్యవతి అతనికి ఆదర సత్కారాలు నడిచింది. పొగలేని రెండవ అగ్ని వలె అక్కడ కూర్చుని ఉన్న మహాతేజస్వి అయిన మునీంద్రుడు దేదీప్యమానుడై ఉన్నాడు. తల్లి సత్యవతీదేవి తన కుమారుడైన వ్యాసమునీంద్రునితో, నాయన, ఇప్పుడు నీవు విచిత్ర వీరుని క్షేత్రమునందు ఒక చక్కటి కుమారుని జన్మింప చెయ్యాలి అని పలికాడు. తల్లి మాటలను విని వ్యాసుడు
దానిని ఆప్తవచనముగా స్వీకరించాడు. తాను తన తల్లి అంగీకారము తెలిపింది. అంబిక ఋతుకాలము స్నానం మొనరించి ఉండగా ముని యొక్క మానవ సంయోగము వలన ఆమె నేత్రహీనుడైన పుత్రుని కన్నది. ఆ పుత్రుడు మిక్కిలి బలవంతుడు, జన్మాంధుడుగాను బాలకుని చూచి సత్యవతి మనసులో దుఃఖము పొంగి పొర్లుతూ ఉంది. అప్పుడు రెండవ కోడలతో, నీవు కూడా శీఘ్రముగా పుత్రుని కనుము అని పలికింది. అప్పుడు అటులనే అంబాలిక కూడా గర్భాన్ని ధరించింది. తదనంతరము ఆమె పాండునకు జనని అయ్యింది. అందరి అంగీకారముతో పాండురాజును రాజ్యాధికారము సిద్ధించింది. 1 సంవత్సరము తర్వాత సత్యవతి మరలా పుత్రోదయమునకు తన కోడల్ని ప్రేరేపించింది. ఆమె మునివరులకు వ్యాసుని పిలిపించి తన మనసులో కోరికను ఆయనకు తెలిపింది. రాత్రి సమయమున అతనిని శయనాగారమునకు పంపింది. అప్పుడు కోడలు స్వయముగా అతని దగ్గరికి వెళ్ళక తన దాసీని పంపింది. ఆ దాసీ గర్భమునంది పుణ్యాత్ముడైన విదురుడు ధర్మము యొక్క అంశ నుండి జన్మించాడు. ఇట్లు వ్యాసుడు సంరక్షణ కొరకు ధృతరాష్ట్రుడు మొదలగు పరాక్రమవంతులైన కుమారులను ఉత్పన్నం చేశాడు. రహితులైన మునులారా, యాయాతి వంశమునకు సంబంధించిన ఈ కథలన్నింటినీ నేను మీకు వినిపించితిని. సోదర ధర్మమును గూర్చి విశేషముగా తెలుసుకొనిన ధర్మాత్ముడు పరమ సంయమియు అగు శ్రీ వ్యాసుని కృపతో ఆ వంశము సురక్షితమయ్యింది అని చెప్పేసి చెప్పారన్నమాట. ఇది శ్రీమద్దేవి భాగవతమునందు మొదటి స్కందము సంపూర్ణము. ఓం శ్రీమాత్రే నమః. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే శివకేశవ ఆడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలను సూచనలను కిందని కామెంట్స్ బాక్స్లో తెలియజేసి నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించమని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః.